ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభములు. చిన్న ప్రార్థన చేసుకొని దేవుడు ఒక వాక్యం విందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. గడిచిన కాలమంతా నీ కృప భద్రపరుచుకొని ఈ దినము నీ వాక్యం వినడానికి మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ప్రభా, మీరు మాట్లాడుతుండగా ప్రభా నీ వాక్యం మాకు అర్థమయ్యే జ్ఞానం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పిల్లరా, ఈరోజు ప్రత్యేకమైన వాక్యము మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏ వాక్యం పెట్టారంటే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనంలో ఒక మాట ఇక్కడ రాయబడింది. మీకోసం చదివి వినిపిస్తాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగునుగాక. ఆమెన్. అంటే మన జీవితంలో దేవుడు అన్నీ చేస్తారు. ఊహించిన దానికంటేను కోరుకున్న దానికంటేను అధికంగా చేసు దేవునికి మాత్రమే మహిమ కలగాలి. సో ఈరోజు నా జీవితం ద్వారా దేవుడికి మహిమకరంగా జీవించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. గ్లోరీ, ఆనర్ బిలాంగ్స్ ఓన్లీ టు ద లార్డ్ ఆల్మైటీ. దేవుడికి మాత్రమే సర్వ మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లుతాయని వాక్యాలు చాలా బాగా రాయబడి ఉన్నాయి. అలాగే రోమా పత్రిక 11:36లో ఆయన మూలమునకు, ఆయన ద్వారా, ఆయన నిమిత్తము సమస్తం కలిగి ఉన్నది. ఆయన అంటే ఇంకెవరండి? దేవుని మూలంగానే, దేవుడు ద్వారానే, దేవుడు నిమిత్తమే అన్ని సమస్తం చేయబడినవి. కాబట్టి యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఏదో ఆయన చేశాడని మన మహిమ చెప్పడం కాదండి, యుగ యుగాలకి కూడా ఆయనకి మాత్రమే మహిమ చెల్లించే బిడ్డలుగా మనం ఉండాలని ఈ సందర్భంలో దేవుడు ఈరోజు మనకు చెప్తున్నాడు. చాలా సందర్భాల్లో మనం క్రెడిట్ తీసేసుకోవాలనుకుంటూ ఉంటాం. మనకే మహిమ రావాలనుకుంటూ ఉంటాం. మనం చేయకపోతే ఎవరు చేయలేరు అనే పరిస్థితిలో ఉంటూ ఉంటాం. కానీ నిజానికి ఆయన సహాయం చేయకపోతే, అదేనండి, దేవుడు సహాయం చేయకపోతే మనం ఏ పార్టీ వారమండి, ఎలాంటి వారమండి? రెప్పపాటు కాలంలో మాయమైపోయే ఆవిరి వంటి వారము. కాబట్టి మన జీవితము దేవుడు మహిమార్థంగా మారాలి అంటే మనము దేవుడికి మాత్రం మహిమ ఇవ్వాలని ఈ సందర్భంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29:11లో మహిత్వమునను మహిమాన్వితమును పరాక్రమము, ప్రభావము, తేజస్సు, ఘనతయు నీకే చెల్లి ఉన్నవి. ఐశ్వర్యము, గొప్పతనం నీ వల్లే కలిగి ఉన్నది. నేను కష్టపడ్డాను కాబట్టి సంపాదించగలుగుతున్నాను. నేను ఇది చేశాను కాబట్టి, నేను తెలివి ఉపయోగించాను కాబట్టి, నా బుర్రను ఉపయోగించాను కాబట్టి కదా. చాలా సందర్భాలు అంటారు ఐశ్వర్యము, గొప్పతనము దేవుడి నుండే వచ్చిందని. ఈరోజు దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. సమస్త మహిమ ఆయనకే చెల్లించాలి మన జీవితంలో. ఉదయకాలమే ముక్కు రంధ్రంలో ప్రాణవాయువును ఊదకపోతే మనం ఎక్కడ ఉండేవాళ్ళం కదండి. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన ఈ ఊపిరిని బట్టి దేవుడికి వందనాలు చెప్పాలి, దేవుడికి మహిమకరంగా జీవించాలి. దేవుడికి అపకీర్తి తీసుకొచ్చే మాటలు కానీ, చూపులు కానీ, ప్రవర్తన కానీ నీవు నేను చెయ్యకూడదని ఈ రోజున మనం గ్రహించుకునే స్థితిలోకి వెళ్ళగలిగితే దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, ఎలా ఉండాలి, ఆయన మహిమకరంగా ఎలా ఉండాలంటే ఒక 3 అంశాలు మీ ముందు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. మనం ఏ విధంగా దేవుడు మహిమార్థంగా జీవించగలమో. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో ఒక మాట ఇలా ఉంటుందండి. కాబట్టి మీరు భోజనము చేసినను, పానం చేసినను, మరి ఏది చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి. చూడండి, మనం తింటున్నప్పుడన్నా, త్రాగుతున్నప్పుడన్నా, మరి ఏది చేస్తున్నా సరే దేవుడికి మహిమకరంగా జీవించాలంట. ఇంకా ఆలోచన చేసుకుందామా మనం? అంటే మన భోజనంలో, మన మంచినీళ్ళు తాగటమో, మరి ఏదైనా సరే, ఏ పని చేసినా సరే దేవుడు మహిమార్థంగా చేయమని బైబిల్ మనకు చెప్తుందండి. అలాగే కొలసీ పత్రిక 3:17 ఏముంటుందంటే, మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినను ప్రభు పేరిట చేయండి. అంటే మాట్లాడినా, చూసినా,
చేసినా అది దేవుడు పేరట చేయాలని బైబిల్ మనకి స్పష్టంగా చేస్తుంది. చాలా సందర్భంలో నేను చేశాను, నా అన్నది వచ్చేస్తుంది. ఈ ఐ అన్నది చాలా పైకి ముందుకు వచ్చేస్తుంటుంది. కానీ ఏది చేసినా దేవుడికి మహిమార్థంగా చేయమని, దేవుడి పేరట చేయాలని బైబిల్ మనకి నేర్పిస్తుంది. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 23-24 వచనాలు ఏముంటుందంటే, ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదము కనుక మీరు ఏమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయుడే. నువ్వు అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా, మరి ఏ దానం చేసినా, ధనదాహం చేసినా, డబ్బులు ఎవరికన్నా ఇచ్చినా సరే, ఏది చేసినా సరే అది దేవుడి పేరట చేయండి. దేవుడి పేరట చేయండి, దేవుడి నామం చేయండి, దేవుడి నిమిత్తం మనస్ఫూర్తిగా చేయండి కదా. ఒక్కొక్క సందర్భాల్లో కొంతమంది దేవుడికి ఇచ్చేసిన తర్వాత కూడా లెక్కలు అడుగుతుంటారు చూడండి. అది చాలా బాధాకరమైన విషయం. ప్రియులారా, దేవుడికి ఇచ్చేసిన తర్వాత దేవుడే ఆ లెక్కలు అన్నీ చూసుకుంటాడు. ప్రియులారా, మీరు ఏది చేసినా మనుషుల నిమిత్తము చేయక, ఎవరో నేను పొగుడుతారని, ఎవరో అందరికీ చాటింపు చేస్తారని, వాళ్ళు ఇంత ఇచ్చారని, వాళ్ళు అంత ఇచ్చారని, లేదా ఈ పని చేసి పెట్టారని, ఆ పని చేసి పెట్టారని కాక, మీరు ఏది చేసినా దేవుడి నిమిత్తం చేయండి. అందుకని ఒక చోట ఉంది కదా, కుడి చేతితో చేసేది ఎడమ చేతితో కూడా మీరు చెప్పకూడదట. మరి అంత రహస్యంగా ఉండాలని బైబిల్ మనకి నేర్పిస్తుంది. ఏదైనా సరే, అది డబ్బనే కాదు, మాట సహాయం కావచ్చు, ఒక చేయూతనివ్వటం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. దేవుడి నిమిత్తం చేస్తున్నామా లేదా మనుషుల నిమిత్తం చేస్తున్నామా? ఈరోజు ఒక ఆత్మ పరిశీలన చేసుకుందాం. గలతీ పత్రిక 1:10 మనందరికి ఇష్టమైన మాట ఉంటుంది, మనము దేవుని ఆమోదం కొరకు బ్రతకాలి కానీ మనుషుల ఆమోదం కొరకు కాదు. నువ్వు ఇంకా మనుషుల ఆమోదం కొరకు బ్రతుకుతుంటే నువ్వు దేవుడి బిడ్డవి కాదని బైబిల్ అక్కడ స్పష్టంగా చెప్తుంది. కాబట్టి నేను తిన్నా, తాగినా, ఏది చేసినా, మాట చేతైనా, క్రియ చేతైనా, మరి ఏదిరైనా సరే, అలాగే నేను మరి ఏది కూడా మనుషుల నిమిత్తం కాక దేవుడి నిమిత్తం చేసే బిడ్డగా ఉంటే అప్పుడు దేవుడికి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లుతాయని ఈ సందర్భంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని, ఒకవేళ మనుషుల నిమిత్తం నువ్వు బ్రతుకుతున్నట్లయితే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుని, ప్రభా నీ మహిమార్థం జీవించే కృపను దయచేయమని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు. గొప్పవాడా నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. ఆలోచనకర్త నీకు వందనాలు. ఈ దినాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. అవును ప్రభా, మేము తిన్నా, తాగినా, అయ్యా మాట్లాడిన, చేసే పనులు ఏదైనా సరే తండ్రి ప్రభా, నీ నిమిత్తము చేయాలి, నీ మహిమార్థంగా చేయాలని, నీకు కీర్తి తెచ్చే బిడ్డలుగా మేము ఉండాలని ఈరోజు మాకు నేర్పించావు ప్రభా. అలాంటి జీవితం మాకు దయచేయమని ఈ దినము ప్రభా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభా. అయ్యా మా నోటికి నీ వాక్యం కావలిగా ఉంచి ఈ రోజంతా కూడా మమ్మల్ని ఆశీర్వదించి దీవించి బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. లివ్ ఎ లైఫ్ విచ్ ఇస్ గ్లోరిఫైయింగ్ గాడ్. గాడ్ బ్లెస్ యు ఆల్.